సో టైం వచ్చేసి 7:05 అవుతుంది. టుడే ఎర్లీ మార్నింగ్. అమ్మకి జై. యాక్చువల్లీ తమ్ముడు లేవాల్సి ఉండే కానీ కొంచెం జ్వరం పట్టిందట. ఏదో పార్సల్ వచ్చింది, దాని తర్వాత వచ్చినాక చూద్దాం దాని పరిస్థితి. వీళ్ళు ఎటు వేయరు, ఫ్యాన్ ఆఫ్ చేసినట్ట బయటికి వేయరు. ఎటు వేరు జ్యోతిలు? ఏంటి అట? పాపడాలు, బొమ్మడీలు, ఇంకా గరం మసాలాలు, ఇవి ఇవన్నీ కావాలి. చేపలు అవి చిన్న చేపలా? అంతే ఉంటాయి. ఈ పెద్ద లేవా చేపలు? పెద్ద ఒకటి చాలా. ఇంకేమేమి చేపలు ఉన్నాయి చెప్ప. ఇంకేమేమి చేపలు ఉన్నాయి? పొట్టి చేపలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. ఏవి ఏవి? కొంటే ముక్కులు. ఏటివి? ఏ కొంటే ముక్కు? ఇక కొంటే ముక్కు దాని. అమ్మో వీటి మూతులు చూడు ఎంత పొడుగున్నాయో. అట్లే ఉంటాయి. ఇగో రొయ్య. ఇవి రొయ్యలు. టమాటా, బొమ్మిడీలు. అదేనా బొమ్మిడీలు? బొమ్మిడీలు, ఒట్టి చేపలు, రొయ్యలు. ఇవేంటి? సేమ్ ఇది ఇది అది అలాగా ఇది అలాగా సేమ్ కనిపిస్తున్నాయి కానీ. కొంటే ముక్క అది ఇది. ఇది కొంటే ముక్క, ఇది పొట్టి చేప. ఒట్టి చేప, కొంటే ముక్కు, ఒక్క చేప, ఇది పెద్ద చేప. ఇట్లా పట్టుకో. ఇంకేమున్నాయి? సన్న రొయ్యలు ఇంకోటి అన్నీ ఎందుకు ఎంచుకొని తింటారు కదా. ఆకలి అయిందని ఎవరు లేనప్పుడు ఎంచుకొని తింటారు. చేయించుకొని తిన్నది, సరిగ్గా ఎంచుకొని కూడా తెచ్చుకోలే. అవునా? తిన్నది పోయింది, వాంటింగ్ చేసుకుంది. ఇవే గిట్టు ఇవే మంచిగా అవి. మంచిగా కూడా తింటే డైరెక్ట్ తింటామా లేకపోతే నూనెలో వేయించాలి? పచ్చిదే బుక్తారు. అవునా? బొమ్మడీలు. ఇంకోటి చెప్పన్నా, సారీ ఇవన్నీ మీరే తిన్నారు, మేము ఇద్దరం తినం. తినేటామని నువ్వెందుకు వద్దంటావు? నువ్వు కూడా తినవా? ఇలా నాకు ఇవి రెండు ఇష్టం. ఇవి చేపలు కాబట్టి నేను పట్టుకుంటా, నేను తింటా కాబట్టి. అవన్నీ ఏంటో నాకు ఏం తెలియదు. అవి మరి ఇప్పుడు ఏం తీసుకోమని ఉండని పట్టుకో. తమ్ముడు కూడా ఉండగా. తమ్ముడు అంతేనా? ఇవన్నీ ఏంటి? జీలకర్ర, ఆవాలు, మెంతులు. అవన్నీ ఉన్నాయా? మెంతులు దేనికోసం మెంతులు? దోశ పిండి. బ్యాట్లు కాకుండా దీంట్లోనే పాపడాలు ఉంటాయి చూడే, రౌండ్ పాపడాలు ఉన్నాయా? ఓ సప్న రౌండ్ పాపడాలు. రౌండ్ పాపడాలు బాగుంటాయి. ఏమైంది? చెప్పు ఏం కావాలి? మార్కెట్లో మస్తు వస్తుంది తెలుసా సౌండ్, దీని సౌండ్. బొమ్మడాయిలు, అప్పడాలు, పాపడాలు, వట్టి చేపలు, పాపడాలు అంటున్నాయా? ఆ బ్యాట్లో వద్దు సప్న. మన బొబ్బు గడి తింటాడు. ఇవి పిల్లలు జెమ్స్ కూడా ఉన్నాయి చూడు. ఏమున్నాయి? జెమ్సా? ఎంత దీనికి? 10 రూపాయలు. ఇంకోటి అన్న రెండు ఉన్నాయా? రెండు మాకే లాస్ట్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మంచిగా వస్తాయి అవి. మంచిగా ఇవి చూపి. రెండే పెట్టాలమ్మా. రెండే పెట్టాలా? ఎన్ని వస్తాయి ఇలా? 10-12 ఉంటాయి. ఇది ఏం పిండి అన్న? ఇక మనం అక్కడికి చేస్తాం మైదా పిండి. అది మంచిదే నాని. మంచిదే. తీసుకో. ఇంకా బ్యాట్లు అవసరమా? మెంతులు 90. ఏదైనా 10 రూపాయలేనా? బాగా మంచిగా ఉంది కదా. ఇది ఒకటి ఇంకోటి తీసుకుంటా సార్. కట్టెలు ఇంకోటి. ఫోన్ ఛార్జింగ్ పెట్టినాను. ఏ క్యాష్ ఇచ్చారా? లేదా నీ దగ్గర? నిజం చెప్పు సార్. నవ్వు కూడా చెప్పు. కట్టెలు వచ్చినాయి ఉంటే నేను తీసుకోను. నిన్న దానికి ఇవ్వాలి క్లిప్లు అయినాకి నా దగ్గర ఉంటా. క్లిప్లో వెళ్ళి నిన్న ఏళ్ళు పెట్టేది పెడుతూనే ఉంటారు. మనం చేసి వాళ్ళకి తెలియదుగా నేను ఇప్పించింది అమ్మాయి. అయిపోయిందా? ఓకే రైట్. 100 రూపాయలా? అయినా బయట వెయిట్ చేస్తుంది సప్న. ఏ మరి గమ్మత్ చేసి నువ్వు మజా. ఆయన గుడ్ మార్నింగ్, హ్యాపీ బర్త్డే టు యూ. పండుకోవట్లేడా? ఏ క్రియాంష్ 18th బర్త్డే. 18th నీకు బర్త్డే. ఏ రోజు? 18th రోజు మన క్రియాంష్ బర్త్డే. ఎంత మంచిగా లేచాడు. లేవాగానే ఎప్పుడైనా ఏడుస్తాడు.
కానీ చాలా గ్రేట్. పట్టుకొని ఆడుతుంది. గిడ గిన్ని పైసలు పెట్టుకుని నేను చెప్పినాను గమ్మ చేస్తూ. బావ అవి నువ్వు నిన్న నైట్ తీసుకొచ్చిన పైసలు అని చెప్పు బావ, ఇవి చెల్లెలే అట్లా చెప్పు. ఇప్పుడు మళ్ళీ చెల్లెకి 500 ఏదో 100 రూపాయలు సపరేట్. 100 రూపాయల నోట్ లేదు. మొన్న తక్కువ పడితేనే తమ్ముడు నేను ఇద్దరం కలిపి ఇచ్చేసాను. వీళ్ళు ఉంటాయి కదా సప్న క్యాష్ ఇల్లే బావా. ఏ చూడు నిజం చెప్పి ఇవన్నీ కాదు చక్కగా ఫోన్ పే చేసినప్పుడు అది మీకు అవసరం వస్తలేదు, మీ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నేను పిలిచిన కాబట్టి నాకు అవసరం. బావా నిన్న ఉండే అన్ని అయిపోయినాయి బావా, ఇయ్యలేదా బావా నేను ఎప్పుడు గట్లా చేసి. సరే తీ సప్న సరే తీ. క్రియాంచమ్మలు సెకండ్ నన్ను సెకండ్ ఏయ్ ఇజ్జుడు ఏయ్ ఇజ్జుడు రా ఏయ్ క్రియాంచు సెకండ్ సరే ఆ చెప్పు ఇజ్జుడు ఇజ్జుడు ఏ గుండుగా చెప్పు ఇట్లా చెప్పు. ఇంకొక రోజు ఆక బర్త్డే వస్తుంది, బుడ్డోడిది బర్త్డే ఎల్లుండి 18కు బుడ్డ గాని బర్త్డే. హ్యాపీ బర్త్డే క్రియాన్స్ చెప్పు. బబ్బు బబ్బు సిగ్గుపడుతున్నా. అయ్యో అయ్యో సిగ్గుపడుతున్నారా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కొడితే చప్పట్లు కొడతాడు వీడు. ఒకసారి క్లాప్స్ కొట్టా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడే లేచింది కదరా. ఇప్పుడే లేచి ఏమై సప్న పొద్దు పొద్దుగాల పైకి ఎక్కిరు. మన దగ్గర అన్ని 500 నోట్స్ ఉన్నాయి కదా, చెల్లెని అడిగిన ఒక 100 రూపాయలు. బ్యాగ్ కొత్తగా జొతే ఎవరిపించారు? ఎన్ని పైసలు వచ్చేది నీ బ్యాగ్? క్లిప్పులు నిన్న తీసుకుంటా అంటే వద్దంట అయిపోతే వద్దుతే. ఆమె కూడా పంపించింది, నేను వద్దనే చెప్పిన. ఆమె దాంట్లో పంపించిన ఈ బుడ్డ బుడ్డ జ్యోతి తీసుకుని చెప్పు. నిన్న అవి నాని అని వస్తే మాకు రావు చిన్న క్లిప్పులు. థ్యాంక్ యూ జ్యోతి, మర్చిపోయాను. పోయిందక్క పోయిందా? అయిపోయింది, అయిపోయినాము. ఇక ఇవాటికి అమ్మ హాస్పిటల్ పోయి సంవత్సరం అవుతుంది. ఈరోజే కదా, ఈరోజు తీసుకోపోతారు. ఈయనే ఏడ్చినాం. ఇంకో ఇదే ప్లేస్, నేను ఈడ ఈడ అమ్మ ఈడ. అది సందర్భం సాడ్ సందర్భం, నువ్వు నవ్వు కూడా చెప్తున్నావు. అబ్బా బావా సరే బావ ఏదో ఒకటి. మామా బాయ్ కాదు దుందామా చలో నువ్వు పొలం దునిపియాలి. ఎందుకు దునిపిస్తారు సార్? ఇప్పుడే ఎందుకు అని అంటున్నాను. దునిపించి నీళ్ళు పెడదాం. సో నిన్న ఒక పార్సల్ అయితే వచ్చేసింది. ఇది నేనే బుక్ చేసిన, ఎవరు పంపించలేదు. ఇది యాక్చువల్లీ 19కి రావాల్సింది. ఇట్లా డేట్ ముంగడ కూడా వస్తుందని నిన్ననే తెలిసింది నాకు. ఏం కష్టం వస్తుంది. వాల్ పేపర్ అది, ఈ స్టిక్కర్ వాల్ పేపర్ బాగుంది, సూపర్ ఉంది. కానీ ఆగినాను ఈ స్టిక్కరు అదేమంటారు లప్పం పెట్టిన గోడలకే హత్తుకుంటుంది అది. అవును మరి మరి మనం ఏం చేసుకుందాం? నువ్వు అట్ట బుక్ చేసినావు బావా? నాకు నిన్న శేఖర్ అని చెప్తున్నావు, అబ్బా నువ్వు బుక్ చేసిన వేస్ట్ అవి, నువ్వు ఎంత పెట్టినా అతుకోవు. ఆల్రెడీ మనము దెబ్బ తిన్నాం 2-3 సార్లు. తక్కువ లేదు, మొత్తం వస్తుంది ఉండంతే. ఇదేద్దాం శేఖర్. లప్పం ఇప్పుడు పెట్టించవచ్చో లేదో, కానీ బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. కలర్ కలర్ నచ్చింది నాకు, బాగున్నాయి. ఇది గజ్వేల్ అడిగితే ఒక్కటి 4,000 రూపాయలు చెప్పాడు. మరి ఎట్లా మరి? 2,000 ఒక్కటి. అది 4 రౌండ్లు వస్తుండే. ఇది చూడు ఎన్ని రౌండ్లు ఉందో. ఇది ఎక్కువనే ఉంది కానీ మన గోడ కతుక్కోదుగా. ఇట్లా చేద్దాం. ఏం చేస్తాం? వాట్ షుడ్ వి డు? నాకు తెలియదు. 2-3 సార్లు వచ్చినాయేమో, 2-3 సార్లు వచ్చినాయి. ప్లాస్టర్లు వేసి అతికి పెట్టినాము, అవి ఊసిపోయినాయి. సప్లగా తీసేసి చెత్త డబ్బులనే వాడేసినాం మూకే పెట్టి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదు ఏం చేస్తారు. మంచిగా ఉంది క్లాత్, బాగున్నాయి. క్లాత్ కాదు బాబా, షీట్ అది. క్రియాంష్ మస్తుంది, మస్తుంది పట్టుకో. ఒకటే ఏళ్ళు వాడతాడని. అది బూలు కాదు క్రియాంష్. తమ్ముడికి ఇస్తుంటే నువ్వు అట్లా గుంజుకుంటున్నావు. చూడు అడు చూడు, 2 పెడితే అవి ఎట్లా వేస్తున్నాయి చూడు. చూడు ఎట్లా గుంజుకుంటున్నావు.
అతికేద్దామా? పెట్టు. అది అతుకుందంటే అంత అతికిద్దాం, లేదంటే లైట్. కానీ ఇది నాకు తెలియలే, ఇది పాల్ సీలింగ్కి అతుకుంటుందని, అంటే లప్పంకి అతుకుంటుందని. లప్పంకి అతుకుంటుంది మరి. అది అంటే స్మూత్గా ఉండాలన్న, స్టిక్కర్ కదా, స్మూత్గా ఉంటే మంచిగా అతుకుంటుంది. స్టార్ట్ చేస్తున్నా మరి. అది పెట్టు. అది షాంపుల్ ఇది అతుకుందంటే సెట్ ఇక మొత్తం నిల్చోనా లేకపోతే ఎట్లన్నా పెట్టు, ఫస్ట్ అతుకోవాలి మనకు. ఇవి పెట్టు చూద్దాం సాయంత్రం వరకు, ఓకే అనుకో. సూపర్ సూపర్ ఉందా. ఫస్ట్ వాడు పెట్టు, పెట్టు. అంతే అతుకున్నది కదా, ఉండాలి అతుక్కుంటుంది కానీ. చూద్దాం సాయంత్రం వరకు టైం దీనికి. బట్ట వేసుకొని రుద్దాలి దాన్ని. నాన్న క్లాత్ తీరా, క్లాత్ తిన్నా నీ చేతికింది, నా చేతికింది అది రుద్దాను దాన్ని నీట్గా రుద్దు. అట్లా కానీ తేమ వస్తుంది అది గోడకి. అదే బాధ, వర్షం పడ్డప్పుడు పోతుంది. ఈ వంట రూమ్కి వేయచ్చురా ఇది? వేయచ్చు, కానీ వంట రూమ్లో అంత ఆయిల్ చమన్ ఉంటుంది కానీ అట్లా అతుకుంటా లేదా డౌట్. ఏం అతుకుంటుంది, స్టిక్కర్ గట్టిగా ఉంది, ఇది క్వాలిటీది మంచి క్వాలిటీ ఉంది. మంచి క్వాలిటీ అది. పోదిగా పోతుందా? పోదు పోదురా. మరి శేఖర్ అడిగితే ఇలా కంపల్సరీ లప్పం పెట్టి ఉండాలి అన్నాడు గోడలు. అంటే గోడ స్మూత్ ఉంది కానీ స్మూత్ అయిందిరా, గరుకులు ఉంది. ఇది ఇక సింగిల్ ప్లాస్టింగ్ కదరా. సర్వస్ కనిపిస్తుందా? ఈ సక్సెస్ అయితే కనుక మొత్తం అతికిద్దాం, ఇది కూడా మొత్తం ఇది అతికిద్దాం. కూడా మొత్తం అతికిద్దాం. రైటా ఒకసారి నుంచి వచ్చాడు రైట్, ఓన్లీ హెడ్ కష్టం వస్తుంది. ఓకే ఫైనల్గా అయితే ఇట్లయితే స్టార్ట్ చేసినాము, కానీ ఉంటుందా లేదా అనేది ఇక దేవుడిగా సాయంత్రం వరకు చూద్దామా? చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మంచి అతుకుంటుంది కదా, ఒక్కోసారి ఎండకు కానీ వానకు కానీ తేమ వచ్చి మొత్తం పెగులుతుంది. అది ఇక మనం చెప్పలేము, ఏదైతే ఇద్దాం. కానీ నిజం చెప్తున్నారా, ఇది కనుక పాలిసి అది సెట్ అయింది అనుకో, అప్పాన్ని పెడితే మస్తు ఉంటుంది మీకు. లైటింగ్ బాగుంది డిజైన్ కూడా. నిజంగా ఏమన్నా కనబడుతుందా ఇది వస్తుందా? లుక్ సూపర్ వస్తుంది లుక్. కానీ గోడలు క్లియర్ లేవురా, అర్థమవుతుంది. క్లియర్ లేవు మరి, అదే కదా బాగా లప్పం ఉంటుంది, మంచిగా నీట్గా ఉంటున్నాయి ఫినిషింగ్. కానీ అతుక్కుంటుంది మంచిగానే, అతుక్కుంటుంది. చెప్పలేము, సాయంత్రం వరకు చూడాలి. నాని జరుపునానా కింద తెరిపెట్టాడు. నువ్వు ఆగురా నాని, ఆగిపోయి నువ్వేమనకు నాని, ఏమనకురా నాన్న. ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. మన కెమెరా ముంగట బ్యాక్గ్రౌండ్ ఎట్లా కనబడుతుందో కెమెరా పెట్టి చెక్ చేసినాక తెలుస్తుంది. పర్లేదు, కానీ ఇది సెట్ అయింది అనుకో, కింద మంచిగా వంట రూమ్లో కూడా వేసేస్తే బెటర్. కింద పోయి చూద్దాం ఒకసారి. ఇట్స్ లుకింగ్ కూడా మంచిగా ఉంది సార్. ఎన్నో రోజుల కాలం ఈరోజు నెరవేరింది, కానీ బ్రైట్నెస్ ఘోరంగా ఉడుతుంది. అంటే దానికి ఆపోజిట్ ఉండాలి, ఇట్లా ఉండాలా? దానికి ఆపోజిట్ అన్నాను, దాని వెనకే కాదు. దాని వెనకకుంటే మనం షేడ్ అవుతాం, నాలంటలు నిలబడితే అసలే కనిపించారు. అయితే ఇట్లా నిల్చోవాలా? నువ్వు అటు సైడ్ ఉండాలి, అయితే నువ్వు అటు సైడ్ ఉంటే మేము ఇటు సైడ్ వస్తాం. కానీ మస్తు కనిపిస్తుంది అది కూడా, బాగుంది ఇప్పుడు ఇట్లా. సూపర్. కానీ అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఇది యాక్చువల్ అతుకునే గోడనే, కానీ ఇక ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ సమ్మర్ సమ్మర్ అసలు నువ్వు గీడికే వేసేది ఉండే, తప్ప పని చేసిన. ఎందుకు గలీజ్గా కనిపిస్తుంది సార్ అట్లా. గీడి వరకు అయినా సరే అక్కడ అందులో కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను, ఇంట్లో ఆ సెల్ఫ్లలో ఇట్లా పైన మంచి ఇగో ఇంకా మంచిగా వచ్చిందా? నిన్న పార్సల్ వచ్చినాయి, గడ తక్కువ అయిందా? తక్కువ ఏం కాలే, కానీ ఎందుకని ఎట్లా పొయ్యి పెడతాం కదా, పొయ్యి పెడతాం కాబట్టి ఏర్పడదు ఇక. మస్తుగా అనిపిస్తుంది. ఉంటే సెల్ఫ్ ఇట్లా దీనికి వేసేరాదు, ఏనా మొత్తం వేసేస్తాం. మరి ఉంటే ఉన్నది ఈ కట్ట మొత్తం అట్లా ఉంది.
ఏయ్ మరి మస్తు ఉంది ఇంకా రోజు. మస్తు ఉంది అది. ఇదే ఉంది పైన వేసిన ఆల్రెడీ ఒకటి పైన రూమ్లో వేసిన మంచిగా ఉందాడు. మరి ఈ 2 సెల్ఫ్లలో ఇట్లా వేసాను మరి అట్లోకి ఆడికి ఆడ అతుక్కుంటుందా? అతుక్కుంటుంది మొత్తం ఆడికెళ్ళి మరి అవన్నీ క్లీన్ చేసేస్తా పనిలో పని. జస్ట్ పొద్దున్నే చదివినాను బాబు ఇవన్నీ. ఇప్పుడు నీకు వేయాలా వద్దా? మరి నేను ఇప్పుడే నేను ఎప్పుడు పని చేయాలి, అలాంటిది నేను పని చేస్తున్నాడో గుర్తుపెట్టుకో. అమ్మ అందుకే ఎండ ఇట్లా కొడుతుంది. మరి చూడు పొద్దున్న పెట్టుకున్న పని ఇది. ఈ గోడ అయిపోయి పైన గోడ అయిపోయి గోడ మీద గిరిక అది నీకు నాక ఎరక నా సిగల మల్లె పువ్వులే మస్తు ఉంటుంది ఇట్లయితే. సూపర్ న్యూ కిచెన్ సెటప్.